శుభం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 2006లో ఒక శుభం వచ్చింది. 19 సంవత్సరాల తర్వాత సమంత హీరోయిన్గా, ఆమె నిర్మాతగా, అంటే ఆమె చిన్న పాత్ర మాయాశ్రీ అనేటువంటి ఒక చిన్న పాత్రను నటిస్తూ కొత్త వాళ్ళతో ఈ సినిమా చేయడం జరిగింది. మధుమని తప్ప కొంత తెలిసిన వాళ్ళు ఎవరు ఈ సినిమాలో కనిపించలేదు. ఇక హర్షిత్ రెడ్డి హీరోగా చేసినటువంటి ఈ సినిమాలో గవిరెడ్డి శ్రీనివాస్ ఆల్ఫా భర్తగా, అంటే భార్యను భయపెట్టే భర్తగా, చరణ్ పేరి ఒక ముస్లిం పాత్రలో, సమంత గెస్ట్ పాత్రలో, శ్రేయా కొంతమేమో మెయిన్ హీరోయిన్ ఎంబీఏ చేసినటువంటి గర్ల్గా, శ్రావణి లక్ష్మి, శాలిని కొండేపూడి వీళ్ళిద్దరూ వైఫ్స్ పాత్రల్లో చేశారు. తర్వాత వంశీధర్ గౌడ్ చిన్న పాత్రలో చేసిన డిష్ టీవీ అబ్బాయిగా ఆనుకునే విధంగా ఉంటాడు. డిష్ కుమార్ దాని పేరు. ఇక హిమంక్ దువ్వూరు నిర్మాత అయినటువంటి ఈ సినిమాకి సమంత సమర్పకురాలుగా వివరించింది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకి డైరెక్టర్. సినిమా విడుదల తేదీ వచ్చేసి 9 మే 2025న #సింగిల్ మీద పడింది. 2 కామెడీ సినిమాలు ఒక్కసారి ఢీకొనడం కొంత మైనస్ అయింది ఈ సినిమాకి. ఎందుకంటే అది నిర్మాణ విలువలు బాగుండి #సింగిల్ కొంచెం కాస్ట్లీగా అనిపిస్తుంది. ఈ సినిమా కొంచెం లో కాస్ట్గా అనిపిస్తుంది. 2000 సంవత్సరం టైంలో తీసిన పీరియాడిక్ ఫిలింగా, ఆ టైం పీరియడ్ సినిమాగా తీసుకొని ఇన్స్పెక్టర్ ప్రతాప్ పోస్టరు, తర్వాత అశోక్ చక్రవర్తి పోస్టరు, శంకర్ దాదా ఎంబీబీఎస్. యాక్చువల్లీ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకి అశోక్ చక్రవర్తికి చాలా దూరం ఉంది, కానీ అవి దగ్గర ఉన్నట్టుగా చూపించారు ఈ సినిమాలో. ఇందులో ఒక సీరియల్ జన్మజన్మల బంధం అని ఒక సీరియల్ ఉంటుంది. ఆ సీరియల్లో కనకమహాలక్ష్మి పాత్ర, ఆమె భర్త పాత్రలు ఉంటాయి. ఆ షాడిస్టిక్ భర్త ఇబ్బంది పెడతా ఉంటాడు. ముందేమో గుర్తుపట్టాడు, ఆ భార్య ఎక్కడుందో తెలుసుకోలేకపోతాడు. అది సీరియల్స్ ముసలి వాళ్ళు ఎవరో చూస్తూ చచ్చిపోతారు. యాక్చువల్ ఆ సీరియల్ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆ సీరియల్ చూడాలన్న కోరికతోటి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి దయ్యం పట్టడం అనేది కథ. సో ఓపెనింగ్ ఎలా చేశారంటే, ఫస్ట్ మనకి ఈ ఎస్ అనే అక్షరానికి ఉన్న ప్రాధాన్యత చూద్దాం. ఈ సినిమాలో నిర్మాత పేరు, అంటే ఒక రకంగా సమర్పకురాలంటే నిర్మాత కాబట్టి మొదటిసారి నిర్మాతగా మారిన సమంత, ఎస్. తర్వాత ఇందులో హీరో క్యారెక్టర్ పేరు శ్రీనివాస్, ఎస్. తర్వాత ఇందులో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గన్రెడ్డి, ఎస్. శాలిని కొండేపూడి, ఎస్. శ్రావణ లక్ష్మి, ఎస్. సో ఇలా ఎస్కి చాలా సంబంధాలుగా ఈ సినిమాలో రావడం జరిగింది. సినిమా టైటిల్ కూడా ఎస్, శుభం. అప్పుడు కే విశ్వనాథ్కి ఎస్ సెంటిమెంట్ ఉండేది. అన్ని మ్యాక్సిమం సినిమాలు ఎక్కువ మటుకు, అంటే కొన్ని ఆపద్బాంధవుడు లాంటి కొన్ని సినిమాలు వచ్చినా కూడా ఎస్ మీద ఎక్కువ వచ్చాయి. ఆయన శుభలేఖ, తర్వాత సాగర సంగమము, స్వాతిముత్యము, చాలా సినిమాలు ఇంకేమన్నా తీసుకొని మన సప్తపది, శంకరాభరణము అన్నీ కూడా ఎస్ మీద, శుభోదయం ఇలాంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా శుభం అనేది SUBHAM శుభం అని చెప్పి పెట్టి, కథ ఏం తీసుకున్నారంటే ఫస్ట్ పెళ్లి చూపులు జరిగాయి. కేబుల్ వర్క్ చేసేటువంటి అబ్బాయి శ్రీనివాసు, శ్రీవల్లి అనే ఒక అమ్మాయి, ఆమె క్యారెక్టర్ పేరు శ్రీవల్లి, ఆమె కూడా ఎస్, శ్రీవల్లి. సినిమా పేరు శుభం. సో ఆ శ్రీవల్లిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె ముందు పని నుంచి వస్తుంది. మధుమని ఆమె భర్త వెయిట్ చేస్తుంటారు. ఇదేంటి పెళ్లి చూపులకు కూడా ఈమె పని నుంచి వచ్చిందని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతారు. సరే వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు వాటర్ ట్యాంకుల గురించి మాట్లాడుకుంటారు. ఇది ప్లాస్టిక్ది పెట్టేదండి, ఎగిరిపోతుందండి అంటే, లేదండి ఇనుపది పెడితే ఇది నాచు పడుతుంది కదా అని హీరోయిన్ అంటుంది. లేదండి ఇది గాలోస్ ఎగిరిపోతుంది కదంటే, గాలోస్ ఎగిరినప్పుడు అది మీద పడ్డప్పుడు అది ఇంకా డేంజర్ కదండి అని వీళ్ళు ఆ ట్యాంకుల గురించి మాట్లాడుకుంటే, మొత్తానికి నాకు ఇంకా 7 లక్షలు అప్పు ఉందండి, కేబుల్ టీవీ బిజినెస్ చేస్తున్నానంటే మన ఇద్దరం కలిసి తీరుద్దాం అన్న మాటకి ఇతను ఫ్లాట్ అయిపోతాడు. కానీ తల్లి అంటుంది ఈమె కొంచెం వినయంగా కనబడట్లేదు, వద్దు అన్నట్టుగా. ఆ తల్లి వద్దన్న ఆమె చేసుకుంటాడు. మొదటి రోజు ఆమెతో గడపాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఆమె సీరియల్ దగ్గర కూర్చొని వింతగా ప్రవర్తించి, మనకు చంద్రముఖిలో ఏ రకంగా ఆమె ప్రవర్తిస్తుందో ఆ ప్రకారంగా ప్రవర్తిస్తుంది విచిత్రంగా, కొంచెం కామెడీ హారరు. ఆ తర్వాత ఇదే 9 గంటల సమయంలో భార్యని, అంటే ఆల్ఫా భర్తలుగా చెప్పుకునేటువంటి వ్యక్తిగా శ్రీనివాస్ గన్రెడ్డి యాక్ట్ చేశాడు. అతను భార్యని నేను అదుపులో పెడుతున్నాను అంటాడు. చరణ్ తేజ్ ఇంకొక అతను ముస్లిం క్యారెక్టర్ వేశాడు. అతను కూడా భార్యని అదుపులో పెడుతున్నాను అనుకుంటాడు. కానీ అయితే మొత్తం ఇట్లా అదుపుతోటి చాయ్ అంటే వచ్చేయాలి, అయితే ఇట్లా చాయ్ కూడా నన్ను ఇట్లా ఇలా చేయబెడితే వచ్చేయాలి చాయ్ అని చెప్పేసి అంత భయపెట్టేటువంటి వ్యక్తికి కూడా ఉచ్చబోపిస్తారు. ఇంకా 3 భార్యలు అంత భయపెడతారు ఆ సీరియల్ వచ్చిన టైం 9 నుంచి 9:30. అయితే తమాషా ఏంటంటే ఆ టైంకి ఈ బంధాలు సీరియల్ చూస్తున్న మ్యాక్సిమం మగవాళ్ళందరూ కూడా బయట ఉండడం, వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో ఒక ఆడమే వాళ్ళని పూనడం అనేది ఇంటర్వెల్ ఆఫ్గా చూపించి
ఈ మాయాశ్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాయాశ్రీ ఇలా ఇలా చూపిస్తుంది సమంత క్యారెక్టరు, చూపించి నువ్వు వెళ్ళిపోతావు అంటే అది కొంచెం మీనింగ్లెస్గా ఉంటుంది ఆమె క్యారెక్టర్, సమంత క్యారెక్టర్. కాకపోతే కమిటీ కుర్రోళ్ళు ఏ రకంగా అయితే అందులో కొన్ని నిహారిక కొద్ది నెదల స్పెషల్ రోల్ చేసిన తర్వాత సినిమా సక్సెస్ అయిందో ఆ విధంగా సెంటిమెంట్ అనుకుందో ఏమనుకుందో కానీ సమంత చూడడానికి బొమ్మలాగా ఉంది. కాకపోతే ఆమె క్యారెక్టర్లో పసలేదు. తర్వాత ఆమెకి ఎండింగ్ లేదు, క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఎండింగ్ లేదు ఆమెకి. సినిమా బండిలో అప్పుడు ఆకట్టుకున్నటువంటి క్యారెక్టర్లను ఈ సినిమాలో కూడా తీసుకొచ్చుకున్నారు. సో తీసుకొచ్చుకొని అందులో యాక్ట్ చేసినటువంటి ఇద్దరు నటులను రాగమయూరిని తర్వాత ఉమాని వైజీ ఉమాని ఈ సినిమాలో పెట్టుకోవడం జరిగింది. ఇక డిష్ కుమార్ది చేసే చిన్న పాత్ర అయినా ఆయన ఇసిరి కొడితే మన తెలంగాణ పాత్రలు చేసే అమ్మాయి ఆ లేడీ ఒక పెద్ద ఆమె ఉంటుంది కదా, ఆమెకి తగిలి చచ్చిపోయినట్టుగా ఎండ్లో చూపించి అక్కడ ఎండ్ లేకుండానే ఎండ్ చేసి చూపించారు. ఆ ఎండ్ టైటిల్స్ దాకా మనం ఆసక్తిగా చూస్తాము. ఈ ఆల్ఫా భర్తలు ఇంకా ఈ సీరియల్ వచ్చినప్పుడల్లా భయం అవుతుంటుంది వాళ్ళకు. 2999 ఎపిసోడ్ మీద అయిపోతుంది అనుకుంటే ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు సపరేట్ యాక్టర్స్ని తీసుకొచ్చి ఆ సపరేట్ యాక్టర్స్ తోటి ఈ సినిమాని కంప్లీట్ చేసేటట్టుగా వీళ్ళు భ్రమింపజేస్తారు. అయితే లాజిక్ ఎక్కడ ఉండదు కథలో. #సింగిల్ తీసుకుంటే దానికన్నా దారుణమైన ఇల్లాజికల్ సినిమా ఇది. సో లాజిక్ పరంగా చూస్తే దీనికి ఎటువంటి మార్కులు రావు. కాకపోతే ఏంటంటే నవ్వుకోవడానికి అది 2000 సమయం అప్పుడప్పుడు డిష్ టీవీ వస్తున్నప్పుడు వీళ్ళు 99 ఛానల్స్ ఇస్తే మేము 499 ఛానల్స్ ఇస్తామని చెప్పేసి డిష్ టీవీ కుమార్ ప్రచారం చేసుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా వార్నింగ్ ఇచ్చే సన్నివేశం సహజంగా ఉంటుంది. యాక్చువల్లీ ముఖ్యంగా ఇందులో మనకి ఎక్కువ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ అమ్మాయి హీరోయిన్ ఎక్కువ మార్కులు కొట్టేసింది. అట్లాగే శాలిని శ్రావణి ఇలా ఇద్దరు యాక్టింగ్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఆ ముగ్గురు అమ్మాయిలు పిల్లలుగా చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. అయితే గనిరెడ్డి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. హర్షిత్ రెడ్డి కూడా బాగా ఆకట్టుకునే విధంగా చేశాడు. హీరోయిన్ మాత్రం అందరినీ డామినేట్ చేసేసింది శ్రియా కొంతము. చూడ్డానికి బాగుంది. తర్వాత ఆమెకి ఇట్లా చారాలు వచ్చేసి ముసలామె గెటప్ వచ్చినప్పుడు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మృదుల్ సుజిత్ సేన్ ఫోటోగ్రఫీ, ధర్మేంద్ర కాకర్ల యొక్క ఎడిటింగు, తర్వాత షోర్ పోలీసు పాటలు, తర్వాత మనకి వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా సాగుతాయి. తర్వాత ప్రవీణ్ కండ్రేగుల అతను సినిమా బండితో ఆకట్టుకొని ఇప్పుడు ఈ సినిమాతో మొత్తం మ్యాక్సిమం ఒక మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చినట్టే, అతను వెలుగులోకి వచ్చినట్టే. సో ఈ హారర్ కామెడీ మనల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. లాజికల్ పక్కన పెట్టి సరదాగా చూద్దాం అనుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఏం లేకపోయినా ఈ కొత్త నటులు ముఖ్యంగా ఈ అమ్మాయి చూడడానికి బొమ్మలాగా ఉంటుంది. శ్రియా కొంతము చాలా బాగుంది. ఆ అమ్మాయి మెయిన్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి శ్రియా కొంతం. అట్లాగే కొంచెం చేసిన అద్భుతమైన అందంతో ఆకర్షిస్తుంది సమంత. కాకపోతే కొంచెం ఆ పాత్రకి ఇంకొంచెం ఫినిషింగ్ ఆ టచింగ్ ఇస్తే బాగుంది. ఇంట్రడక్షన్ బాగుంది కానీ దానికి పర్ఫెక్షన్ లేదు సినిమాలో. ఆ క్యారెక్టర్ ఏం చేసింది అన్నది ఏం లేదు. ఏదో చేతిలో చూపిస్తుంది, 10,000 రూపాయలు వసూలు చేసుకునేటువంటి దొంగ సాధువులాగా చూపించారు తప్ప ఆమె క్యారెక్టర్కి ఎటువంటి పస లేకుండా అనిపించింది. సో మొత్తానికి 2000 సంవత్సరం అప్పుడు జరిగినటువంటి తర్వాత ఇంటర్నెట్ వచ్చింది అని ఆ ఇంటర్నెట్ పెట్టుకుందాం మనం అని చెప్పి ఎండింగ్ ముగించారు భార్యాభర్తల మధ్య. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏమి వేసుకుంటలేరు వీళ్ళన్నట్టు దాంతో మధుమని అడుగుతూ ఉంటుంది, బాగుందా పరిస్థితి ఎట్లుందని ఇది అని. తర్వాత ఏం చప్పుళ్ళు వస్తున్నాయి అంటే వాళ్ళిద్దరు వేసుకునే చప్పుళ్ళు ఏమో అనుకొని అబ్బాయిని ఏమడుగుతున్నావు అని చెప్పేసి మధుమని అనడము, ఇలాంటి కొన్ని చాలా సహజంగా ఉన్నాయి. అట్లాగే దోశలు వేస్తుంటే అతే నాకు కూడా దోశ ఏమని చెప్పి అమ్మాయి ఫ్రాంక్గా అడగడము, ఆమె కోపంగా రెండోసారి దోశ అడిగినప్పుడు టాక్కన కింద పడి చప్పుడు చేస్తే అమ్మ నాకు దోశ వద్దని చెప్పి శ్రీనివాస్ అనడం, ఇవన్నీ క్యారెక్టర్ చాలా న్యాచురల్గా అనిపించాయి. మధుమని తల్లి పాత్రలో ఆకట్టుకుంది. సో ఆ తర్వాత ఈ ఒకరోజు నీళ్ళు తాగుతా ఈమె టప్పుకున కింద పిండి పడిపోతే ఆ అత్త తిట్టడము, ఆ తర్వాత ఈమె వంట చేయడానికి చేయబోయినప్పుడు చేయి కాల్చుకోవడము, అట్లా. ఆ తర్వాత సీరియల్ చూపిస్తారు మనకు జీ తెలుగు సీరియల్స్. జన్మజన్మల బంధం సీరియల్లో అతను భార్యని ఏడిపిస్తున్నప్పుడు ఛాయ్ మీద పోసినప్పుడు, తర్వాత గ్యాస్ వెలిగించి ఇది చేసినప్పుడు వీళ్ళు ఇంకొక డూపు కెమెరామ్యాన్ని తీసుకొచ్చి అతను ఒక ప్రాంతం యాస ఉంటుంది అతనికి, ఆ యాసతో అతను వచ్చేసి డైరెక్షన్ చేస్తానంటాడు. కెమెరామ్యాన్ ఉంటాడు వాళ్ళ దగ్గర, టైటానిక్ ఫోజ్ పెట్టుకుని అంటాడు. ఆ తర్వాత ఆ కెమెరామ్యాన్ తోటి వీళ్ళు ఒకటి తీసి సేమ్ లేకున్నాక ఇల్లాజికల్గా ఎలా నమ్ముతారు ఆత్మలు అనే దానికి లాజిక్ లేదు. వాళ్ళే అనుకుంటారు మనం ఆత్మలను నమ్మించాం మనమని. అది ప్రేక్షకులు చెవుల పువ్వు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అక్కడ ఆ సీన్లో. అంటే సేమ్ ముఖాలు అట్లాగే ఉన్నా కాకుండా అసలు ఏమాత్రం సంబంధం లేకుండా రాగమయూరిని తీసుకొచ్చి ఇక్కడ చేసినటువంటి యాక్టర్కి అతనికి సంబంధం ఉండదు. అట్లాగే టీవీ ఇంటర్వ్యూ అయినప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి మాట్లాడడం, మరి ఇప్పుడు వీళ్ళు ఆ యొక్క ట్రాన్స్లో ఉన్నప్పుడు లేకుంటే దయ్యం చూస్తున్నట్టు వీళ్ళు అంటే ముసలి ఆత్మలు ప్రవేశించాయని అన్నప్పుడు ఇలా కథ ఎలా గుర్తుంటుంది, పలానా ఎపిసోడ్లో పలానా జరుగుతుందని వీళ్ళకి ఎలా తెలుస్తుంది అనేది కనెక్ట్ కాలేదు. ఏదో డిఫరెంట్ ఒక కొత్తదనము కథ రెగ్యులర్ చూసిన సినిమాలు కాకుండా ఇంకొక డిఫరెంట్ కథగా మనం చూసుకున్నప్పుడు ఈ కాంట్రేగుల ప్రవీణ్ యొక్క రచనా విధానము, తర్వాత డైరెక్షను, ఆ షార్ప్నెస్ అంతా బాగా అనిపించింది. అంటే బాగా ఎంజాయ్ చేయగలం. కాకపోతే లాజిక్ని పక్కన పెట్టి మెదడుతో ఆలోచించామనుకోండి కష్టం ఈ సినిమా.
సో జన్మజన్మల బంధం అనేటువంటి సీరియల్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ ల్యాగ్గా అనిపించినాయి సన్నివేశాలు కూడా. అవి చూపించి దాన్ని బట్టి మనకు సీరియల్స్ ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి మహిళల మీద అనే దాని మీద కూడా ఒక చిన్న సెటరికల్గా కూడా ఈ సినిమా చెప్పుకోవచ్చు. ఇక కేబుల్ బిజినెస్లో ఉన్న ఇతను ఆపోజిట్ ఉన్నటువంటి డిష్ కుమారు లాస్ట్కు ఇతన్ని అది ట్రాన్స్ఫార్మర్ పలగొట్టినప్పుడు అతను బామ్మకే తగిలి ఆమె చనిపోవడం అనేది ట్విస్ట్ మనకి. అది ముందు ఇసిరినాడు చూపిస్తారు, లాస్ట్కి ఆమె చనిపోయిందని చెప్పి నాకు కూడా ఇదే డిష్ కావాలి, ఎందుకంటే దీంట్లో కేబుల్ పెడితేనే నాకు డిష్ వద్దు, నాకు నీ కేబులే కావాలి, కేబుల్ వస్తేనే నాకు ఆ సీరియల్ అయిపోయినట్టు కనబడుతుంది, ఆత్మలు వెళ్ళిపోతాయి అనే టైప్లో నవ్వుకునే విధంగా మనకి ఆ జన్మజన్మల సంబంధం సీరియల్ వచ్చినప్పుడు వీళ్ళు ఎంత ఎరాటిక్గా బిహేవ్ చేస్తారో, అంతకుముందు గజగజ వణుకుతున్నటువంటి భార్యలు కూడా ఏ రకంగా వీర విజృంభణ చేసి వీళ్ళను చెతగొడతారో, ముఖ్యంగా బ్యాటరీ సెల్స్ దొరకనప్పుడు ఫ్రిడ్జ్తో సహా కింద పడేసిన సన్నివేశాలు అన్నీ కూడా మనల్ని పడి నవ్విస్తాయి. మనకి కంపేర్ చేస్తే #సింగిల్ అదే రోజు 9 మే 2025 రిలీజ్ అయినటువంటి ఆ సినిమాకి ఈ సినిమా కంపేర్ చేస్తే అక్కడ అల్లు అరవింద్ ఉన్నాడు, ఇక్కడ సమంత ఉంది. ఇద్దరు కూడా స్టార్స్ వెనకాల ఉన్నారు, అంటే ఆ స్టార్ ప్రొడ్యూసర్ అయినా స్టార్ హీరోయిన్ ఈమె. అయితే ప్రొడక్షన్ వాల్యూస్ ప్రకారంగా మాత్రము అది 10 పైసలు ఖర్చు పెడితే ఇది 1 పైసా ఖర్చు పెట్టినట్టే అనిపిస్తుంది మనకు. స్క్రీన్ మీద ఏం కనిపించదు. భీమునిపట్నము తర్వాత భీమిలి ఆ యొక్క ఆంధ్ర ప్రాంతం నుంచి బ్యాక్డ్రాప్లో కథ సాగుతుంది. ఓవరాల్గా ఏంటంటే ఒక శుభం సినిమా సక్సెస్ఫుల్ సినిమానిగా చెప్పుకోవాలి. సో లాజికల్ పక్కన పెట్టి మెదడుతో బాగా విపరీతంగా ఆలోచిస్తే కష్టం ఈ సినిమా. సో ఓన్లీ సరదాగా ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేద్దాము అనుకుంటే మాత్రం ఈ సినిమా చక్కగా చూడవచ్చు. 3.5/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సో అట్లాగే సమంత నిర్మాతగా సక్సెస్ అయినట్టే ఈ సినిమాతో. సో ఇవాళ 95% ఆక్యుపెన్సీ కనబడ్డది. డిఎస్ఎల్ మాల్లో నేను ఈ సినిమా 4:45 షోకి ఇవాళ చూడడం జరిగింది. సో మొత్తానికి వచ్చినటువంటి రెస్పాన్స్ బాగుంది, ఎందుకంటే జనాలు బాగా కనబడ్డారు వాళ్ళ నాకైతే. సో సక్సెస్ అనేది అక్కడే మనకు తెలిసిపోతుంది. జనాలు అంటే చిన్న సినిమాలకు రావట్లేదు అని అంటే కంటెంట్ ఉంటే వస్తారు అనడానికి #సింగిల్లో కూడా పెద్ద స్టార్స్ లేరు, ఈ సినిమాలో కూడా పెద్ద స్టార్స్ లేరు, మరి అయినా కూడా ఇది టికెట్ శుభం సినిమా. సో ఇవాళ ఎగ్జిక్యూటివ్ టికెట్ తీసుకున్నాను, స్క్రీన్ 6లో చూశాను ఈ సినిమా నేను. సో ఇదండి సినిమా విశేషాలు. శుభం, అంతా శుభం. సమంత నీకు శుభం జరగాలని కోరుకుంటూ ఈ సినిమా మరోసారి ప్రవీణ్ కాంట్రేగులకు దీవెనలు అందజేస్తూ ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ ఇందాక చూశారు కదా, 3.5/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.